ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇంతవరకు నువ్వు ఏర్పాటు చేసినటువంటి దినమును అసలు ప్రత్యేకముగా స్త్రీలు, పురుషులకి కూడా స్త్రీలు పెట్టినటువంటి యొక్క ఆరాధన అందరికీ కూడా రక్షణ మార్గమును చూపెడుతూ ప్రభా, మేము జీవించినటువంటి సంవత్సరములలో మేము ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవలసినటువంటి విషయం ఉంది. ఆ ఎదుర్కోవలసినటువంటి విషయాల్లో మాకు ప్రమాదాలలో కాపాడాలంటే ఇటువంటి ఆరాధనలకు మేము హాజరవ్వాలి. హాజరైతే నీవు మా యందు ఉంటావు, ప్రమాదాల నుంచి తప్పిస్తావు నాయన, మరి ఆయుష్కాలం ఇస్తావు నాయన, దయాకిరీటమైన సంవత్సరాలు ధరింపజేస్తావు అనే జ్ఞానాన్ని మాకు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నాయన మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నీ మాటలను మీ యొక్క ఆదరణకర్తతో వినిపించండి. మీ యొక్క ఆదరణకర్తతో వినిపించేటప్పుడు మా యొక్క తలంపులు వేరే దిక్కు వెళ్ళకుండా, మా యొక్క నాయన మరి మనస్సులు వేరే దిక్కు పరిగెట్టుకుంటా నీ మాటల యందు నిరీక్షణ కలిగి ఉండి దీవులను పొందుకునే భాగ్యం దయచేయండి. లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. వారిని, వారి కుటుంబాలని బహుగా ఫలింప చేయమని, ఈ మాటలు ఆలకించడానికి ప్రతి ఒక్కరికి మాకు ఆత్మ ఆవేశంతో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రప్రథముగా లోకా సువార్తలో 21:38 వచనంలో మనం చూసినట్లయితే, ఆయన కొండకు ప్రార్థనకు వెళ్ళి ప్రార్థనకు ఉదయకాలంలో వచ్చేసరికి అందరూ కూడా ఏం చేస్తారంటే తెలుసండి, ఆయన మాటలు వినుటకు, ఎవరి మాటలు, ఈ దేవుని మాటలు వినుటకు పెందల కదా ఆయన దగ్గరకు ఆలయానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. చదువుచిన చదువుకోవచ్చు. లోకా సువార్త 21:38 ఉంటారు. అదే విధముగా లోకా సువార్త 5:15 ఉంటే పెందల కడ ఆరాధనకు అందరూ వస్తారు అక్కడ. కానీ ఇక్కడ మాత్రము ఏం విధముగా జరుగుతుందంటే, లోకా సువార్త 5:15 చాలా మంది ఆయన మాటలు వినటానికి వస్తారు. ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు దేనికి వింటారండి? వారికి ఉన్నటువంటి బాధలు పోవాలా, వారికి ఉన్నటువంటి రోగములు పోవాలా, వారికి ఉన్నటువంటి బలహీనతలు పోవాలా, వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి బాధలు పోవాలని యేసు ప్రభు దగ్గరికి అందరూ కూడా రావటం జరుగుతుంది. వచ్చినటువంటి వారికి అందరికీ కూడా సమస్యలు తీరిపోతూ ఉంటాయి. వచ్చినటువంటి వారికి అందరికీ కూడా విజయవంతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. వచ్చినటువంటి వారికి అందరికీ కూడా వారికి కావలసినటువంటి మరి గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుకనే వారు పెందిలు గడ వచ్చి వారి యొక్క రోగములను బాగు చేసుకుంటూ, వారి యొక్క బలహీనతలను బాగు చేసుకుంటూ, వారి యొక్క సమస్యలను ఎదుర్కొంటూ, వారికి ఉన్నటువంటి లోటులను తీర్చుకోవడానికి యేసు ద్వారా ఆయన మాటలు శ్రద్ధగా వింటారు. దేవునికి స్తోత్రం. మరి అదే విధముగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కొందరిని పిలుచుకుంటాడు, కొందరిని దేవుడు పిలుచుకుంటాడు. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథంలో యెషయా 48:12 చూస్తే, ఇక్కడ దేవుని ప్రజలకు అమితమైనటువంటి మరి చక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి యాకోబు గారికి దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, యెషయా ప్రవక్త ద్వారా, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. ఇక్కడ దేవుడు ఎవరిని పిలుచుకుంటున్నాడు? యాకోబు. యాకోబు అంటే తమాషా కాదండి. యాకోబు ద్వారా మనం అందరం కూడా ఎంతమంది ఉన్నాం. గనుక ఇశ్రాయేలు అంటే నా ప్రజలారా అని అర్థం. గనుక మిమ్మల్ని నేను పిలుచుకుంటున్నాను, గనుక చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేనే మొదటి వాడను కడపటి వాడను. నేను మొదటి వాడను కూడా కడపటి వాడను నేనే. గనుక నేనే నిన్ను పిలుచుకుంటున్నాను. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా మాటలను చెవియొగ్గి వినాలని ఇక్కడ మనం చెప్పటం చూస్తున్నాం. ప్రియులారా, మరి అద్భుతమైనటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు మీరు చదువుకున్నారు. యెషయా గ్రంథంలో 40:28-31 వరకు చాలా చక్కనైనటువంటి మాటలు మనం ప్రతిసారి కూడా ఈ మాటలను చదువుకుంటున్నాం. ఇక్కడ మనం చదువుతాను. మీకు తెలియదా, మేము వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. మీరు వినరా, మీరు తెలుసుకోరా నా ప్రజలారా? భూమిని సమస్తమును భూదిగంతముల ఎందు అందరినీ కలుగు చేసినటువంటి వాడు ఎవరండి? నిత్యుడగు తండ్రి. ఎప్పుడు కూడా మనతో ఉన్నటువంటి వాడు మన తండ్రి. మనతో మన తండ్రి ఉండాలని మనం ఎప్పుడు కూడా, మన తండ్రి అంటే మన దేవుడు,
మన దేవుడు ఉండాలని మనం ఇప్పుడు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. మనతో అక్రమాలు రావు, మనతో పాపాలు రావు, మనతో ఇంక ఏమైనా సరే రావు, విచక్షమైనటువంటి శరీర కార్యాలు రావు. కానీ మనతో ఎప్పుడు కూడా దేవుడు ఉంటే ఇవేవి రావు. మనతో ఏమి వస్తాయండి? పరిశుద్ధతలు వస్తాయి. మనతో పరిశుద్ధతలు, కృపాక్షేమములు సమస్తము కూడా మనతో వస్తాయి. వచ్చేటప్పుడు మనకు ఎలా ఉంటుందండి? సువాసన కలిగినటువంటి దేవుని కుమార్తెలుగా, కుమారులుగా మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదియుక్తములను సృజించిన దేవాది దేవుడు, నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. గమనించండి ఈ మాటలు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లు వానికి బలమిచ్చువాడు ఆయనే. నువ్వు దేవునిలో నడుచుకొని సొమ్మసిల్లే కనుక అమాంతంగా వచ్చి నిన్ను రక్షిస్తాడని, అమాంతంగా వచ్చి నిన్ను రక్షిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలికి అందరూ ఉండరండి కొడుకులు, ఇద్దరు కొడుకులు కూడా దేవునికి అనుకూలముగా బ్రతికారా? దేవుడు ఎంత ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళిద్దరికి? గొప్ప ఛాన్స్ ఇచ్చాడు కదా, గొప్ప ఛాన్స్ ఇచ్చాడు. ఆలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి తండ్రి తాలూకా డ్యూటీ ఇచ్చాడు. ఆ డ్యూటీ ఇచ్చేటప్పుడు ఫినెహాసు, ఒప్నే అని ఇద్దరు కుమారులు కూడా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసి పాప పరిహారమైనటువంటి మరి పాపాల వెనుకతలు వెంటబడ్డారు. పాపాల వెనుకతలు వెంటబట్టి అక్రమాలకు వెంటబడ్డారు. అక్రమాలకు వెంటబడ్డమే కాక భయంకరమైనటువంటి పరిస్థితిలో వారిని బట్టి మందసము, దేవుని యొక్క మందసము ఇతరులకు, విరోధులకు అప్పజెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ విధముగా అప్పగింపబడిందో ఇద్దరు కూడా చితకగొట్టి చంపేశారు. ఫినెహాసుని, ఒప్నేని ఏం చేశారు? చంపేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? పరలోకానిక. కారణం ఏంటి? దేవుడిచ్చినటువంటి పిలుపును పోగొట్టుకుంటారు, దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను పోగొట్టుకుంటారు. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, దేవుడిచ్చినటువంటి అవకాశములను ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు, ఎప్పుడు కూడా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. గర్వము సర్వ నాశనం. గర్వము అద్భుతమైనటువంటి నాశనానికి నడిపిస్తూ ఉంటారు. కనుక నాశనానికి నడిపించి ఈ రోజు ఈ మాటలు దేనికంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెంటనే దేవుని కృపలో మార్పు కావాలని, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశమును పొందుకోవాలని, నీకే కాదు, నాకే కాదు, మనకు. కనుక ప్రియులారా ఇక్కడ చెప్తున్నాడు ఇంకా, ఆయన జ్ఞానమును శోధించు అసాధ్యము, సొమ్మసిల్లు వారిని బలమిచ్చేవాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి మన దేవుడు మనకు ఇచ్చినటువంటి భరోసాలు ఇవన్నీ. ఈ భరోసాలన్నింటిలో మనము పొందుకోవాలి లేదా? చాలా మంది మౌతు ద్వారా ఆలోచిస్తున్నారు, కానీ ఎవరికి కూడా ఇష్టం లేదు. ఎవరికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది మాత్రము అమ్మో అక్కడ దేవుని యొక్క మాటలు రా అని నిశ్శబ్దంగా ఉంటారు. మరికొందరైతే లోకాన్ని పట్టుకెళ్ళినటువంటి వారు, లోకాన్ని వెంబడించినటువంటి వారు, లోకంలో ఆశించినటువంటి వారు అందరూ కూడా వాళ్ళ చెవులు జమ్మలేకపోతాయి కదా, వినడానికి ఇష్టపడరు. దేవుని కలిగినటువంటి వారు, దేవుడంటే భయం కలిగినటువంటి వారు ఎంత అపవిత్రంగా అమ్మో దేవుని మాటలు అని వెంటనే వింటారు. వెంటనే వారు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ధ్యాన భాగాలు, అద్భుతమైనటువంటి ధ్యాన భాగాలని మనం ఎన్నోసార్లు కథలు మనం చెప్పుకున్నాం. ప్రియులారా, కథలు చెప్పుకోవడమే కాక మరి ఈ మాటలు అనేక రకములుగా మనకు వర్తిస్తూ ఉంటాయి. ఒక దేవుని మాట ఈ రోజు నేను మాట్లాడాను అనుకోండి, ఇంకొక దైవజనుడు వచ్చి దాన్ని ఇంకొక రకంగా మాట్లాడొచ్చు, ఇంకొక దైవజనుడు వచ్చి దాన్ని ఇంకా మనకి అంగీకారమైన ఇంట్రెస్ట్ గా అంటే శ్రద్ధగా మాట్లాడొచ్చు. అది అనేక విధములైనటువంటి బైబిల్ యొక్క మాటలు ఎలా ఉంటాయి తెలిసింది, దానికి అంతము లేదు. బైబిల్ మాటలకు అంతము లేదు. చెప్పిన మాటలు చెప్పుతూ భావాలు మాత్రం మారిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞాన భాగంలో
మరి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36, 41లో చూసినట్లయితే, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేది. ఈమె శిష్యురాలు అని దేనికి గుర్తింపబడిందండి? శిష్యురాలు, దేవునికి శిష్యురాలు. అమ్మా వినాలి, దేవునికి శిష్యురాలు అని దేనికి గుర్తింపబడింది బైబిల్లో? అంటే దేవుని దగ్గర భయము, భక్తి, వినయము, లోబడినటువంటి గుణము, దేవునికి మహిమకరముగా ఉన్నటువంటి గుణము, తన హృదయాన్ని దేవునికి అప్పచెప్పుకున్నటువంటి గుణము, తనకు కావలసినటువంటి సమస్త ఈ లోక సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆదరణ కావాలని దేవుని నమ్ముకొని జీవిస్తున్నటువంటి స్త్రీ మాత్రము ఇక్కడ ఏముంది? శిష్యురాలుగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా శిష్యురాలుగా మారవలసినటువంటి అవసరం ఉంది. ఆయన పరిచారకులుగా ఉంటే శిష్యురాలు. ఆయనకు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా, ఇప్పుడు చూడు, మీకు ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా, అమ్మో దేవుని మాటలు నేను వినాలి, వెళ్ళాలి, నీకు ఎటువంటి బలహీనతలు కూడా మాయమైపోవును గాక. గనక ఎటువంటి ఆతృత వచ్చారు. కొందరు బలవంతముగా వస్తారండి, అవునా కాదా? కొందరు నిర్లక్ష్యముగా వస్తారు, కొందరు భయభక్తులతో వస్తారు. దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడండి, ప్రతి ఒక్కరిని పరిశోధిస్తూనే ఉంటాడు. ఇక్కడ దొర్క అటువంటిది కాదు. దొర్క అని పేరు, ఇంకో పేరు ఏం పేరు? తబిత. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవునికి లోబడగలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క సేవకు పరుగులెత్తి చేసినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సమస్త కార్యములకు ఆతృతతో పరిగెట్టినటువంటి మహా గనురాలు, మహా ఉత్తమమైనటువంటి రాలు, దేవునికి ఇష్టరాలుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము ఈ దొర్క, లేదంటే తబిత. అటువంటి తబిత ఏం చేస్తుందో తెలుసండి? ఆ తబిత ఏం చేస్తుందో తెలుసండి? అనేక మంది శిష్యురాలకు దీపాలు వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. దీపం అంటే ఏంటి? ఆత్మ ఎక్కడ వెలుగుతుంది? దేవుని దగ్గర. దేవుని దగ్గర వెలుగుతుంది కనుక ఈమె వెలుగుతూ ఇతర స్త్రీలకు అందరికీ కూడా వెలిగిస్తుంది. అందరి స్త్రీలకు వెలిగించడమే కాక ఆ స్త్రీలందరినీ కూడా గొప్ప దేవుని యొక్క ఆదరణతో ప్రేమిస్తుంది. దేవుని యొక్క ఆదరణతో ప్రేమించడమే కాక వారికి కావలసినటువంటి గొప్ప అద్భుతాలు చేస్తుంది. ఎవరిని కూడా లోటు లేకుండా చేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క దొర్క స్త్రీలనే కాక అందరికీ కూడా చితికిపోయిన బ్రతుకులను అతికినట్లు ఆయన ఒక టైలర్ అట. దైవజనులు చెప్పినటువంటి ఒక టైలర్. చితికిన బ్రతుకులు, చిరిగిపోయిన బట్టలు టైలర్ కొడతాడు కదా, పనికిమైన బట్టలు అయినా సరే శుభ్రం చేసిస్తాడు. అదే విధంగా చితికిన బ్రతుకులను అతికిన టైలర్ దొర్క అని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. అటువంటి పేరు మనం పొందుకోవాలంటారా? చితికిన బ్రతుకులను అతికిన స్త్రీలు దేవునికి కావాలి. వేదనలతో నిండినటువంటి స్త్రీలు దేవునికి కావాలి. చాలా మంది స్త్రీలు ఉపవాసాలతో, ఇప్పుడు మన అమ్మగారు ఉపవాసాలతో ప్రార్థనలు చేస్తున్నారు. మరి మన ఐరస్ లీడర్ వెళ్ళలేదు, కానీ అందరిలో ఐరస్ లీడర్లు వెళ్తున్నారు. 7 వారాలు కూడా మీకున్నటువంటి లోటును, మీ సంఘములో ఉన్నటువంటి వారి యొక్క లోటును ఏమేమి ఉన్నాయి తీసేనండి. కమాన్, నేను ఛాలెంజ్ చేసి ప్రార్థన చేస్తాను, వారితో చేపిస్తాను. అంటే విశ్వాసాన్ని నేను పొదుగుతాను, పొదిగి వారికి కావలసినటువంటి అవసరాలను తీర్చుతాడు దేవుడు అని 7 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టారు. 5 వారాలు అయిపోయింది, ఈరోజుతో వెళ్తున్నారు ఇంకా. కనుక అటువంటి చితికిన బ్రతుకులను అతికిన స్త్రీ. అలాగే మన ఆత్మీయ తల్లి కూడా అతకటానికి మీకు ఏమి లోట్లు ఉన్నాయి, ఏటి సమస్యలు ఉన్నాయి, ఏటి మీకు సమస్తమైనటువంటి కార్యక్రమాలు కావాలా, రండి. మీరు చేస్తారు ప్రార్థన, నేను చేస్తాను. ఆమె ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో తెలుసండి. 1.5 గంట ఈరోజు చేసిందట. లింగమ్మ సైలెంట్ లీడర్ గారు చెప్పారు.
గంటన్నర ప్రార్థన చేసింది పాస్టర్ గారు. మాకు ఇలాగ విసుగుదలంటే లేదు, అద్భుతంగా చేశారు, చాలా మంది ఇచ్చారండి స్త్రీలు అని చెప్పడం జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి స్త్రీలలో మన అమ్మగారే కాదు కానీ ఈ యొక్క దోర్క అటువంటిది. దేవునికి స్తోత్రం. చితికిన బ్రతుకులను అతికినటువంటి స్త్రీలు కావాలి దేవుడికి. అటువంటి స్త్రీలు కావాలి. ఆరిపోతున్నటువంటి దీపాలను వెలిగించినటువంటి స్త్రీలు కావాలి దేవుడికి. కనుక శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి దేవునికి అంగీకారముగా ఉండాలి. 10 మంది కన్యకులలో ఎంతమంది సిద్ధపాటుగా ఉన్నారు? 5గురు సిద్ధపాటు లేనటువంటి వారు. సిద్ధపాటు లేనటువంటి వారు దేవుణ్ణి చూడగలిగారా? చూడలేదు. జాగ్రత్త. సిద్ధపాటు అనేది చాలా గొప్పది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దోర్క మాత్రము చితికిన బ్రతుకులను అతికినటువంటి టైలర్గా మరి ఇక్కడ మనం చూస్తున్నాం. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎలా ఉంటున్నారో తెలుసండి? మీరు తిరిగే పెట్టండి, ఎప్పుడు మరగుజ్జీలే. ఎక్కడ దేవం అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటారు. కానీ రాను రాను విస్తరింపబడాలి. దేవుని కుమార్తెలు విస్తరింపబడాలి. దేవుని కుమార్తెలు విస్తరింపబడాలి. మరగుజ్జులు వెళ్ళి అలా ఎక్కడదక్కడే ఉండడం అది మంచిది కాదు. అదే అంటారు, బెత్తుడి తోక ఎప్పుడు చూసినా సరే అంటారు అన్నట్టు మన జీవితాలు ఉండకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. యేసు ప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్తలో మరి 16 అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకునను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వారు దానిని దక్కించుకొందురు. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము. దేవుని నిమిత్తము త్యాగ పురుషులు, త్యాగ స్త్రీలు ఈ రోజుల్లో హతసాక్షులు అవుతున్నారంటే ఎంత అద్భుతమో తెలుసండి. దానిని మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంకా చాలా ఉంది. 26వ వచనంలో చూసినట్లయితే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని పాపమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? అంతా లోకం సంపాదించుకొని పాపం సంపాదించుకొని అన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎట్లా అమ్మండి? ఉండదమ్మా? వాడు సంపాదించాడు బోల్డ్, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, ఓ ఇష్టానుసారంగా ఆడుకో అని చెప్పేటప్పుడు అథవా ఈ రాత్రి నువ్వు నీ ప్రాణం తీసేస్తున్నాను, నేను నరకానికి వెళ్ళిపోతావు. చూసారా ఈ మాటలు దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడంటే ఊరికనే కాదు. ఇది మనము రక్షించబడాలని, మనకు జ్ఞానము కలిగించాలని, మనకు దేవుని యొక్క ఆదరణ పొదిగింపబడాలని దేవుడి రాత్రి మనకి మాటలు కలుగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. గనుక మనం ఎవరిని వెంబడించాలండి? దేవుని మనం వెంబడించటము ఎంతో శ్రేష్టం. కనుక ఎఫెసీ చూసినట్లయితే ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ క్రీస్తు మిమ్మును అంటే మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి భూలోకంలో మనల్ని ఏర్పాటు చేశాడు. కానీ కాలు కంపులు కొట్టేసి పొందర్రా నరకానికని మనల్ని పుట్టించలేదు. చాలా మందికి ఏంటో తెలియదండి. చాలా మంది ఉన్నారండి జ్ఞానులు, చాలా మంది జ్ఞానులు ఉన్నారు, నిర్లక్ష్యముగా ఉంటారు దేవుని దగ్గర, అదొకలా ఉంటారు. నా జ్ఞానం నాకు పెద్ద జ్ఞానం, నన్ను ఎవరు ఏది చేయలేరు, నన్ను ఏమీ చేయలేరు, ఏది కాదు. కానీ చేయవలసినది ఎవరున్నారు? జాగ్రత్త. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి. గనుక ఇది నా కొరకే. గనుక దేవుడు ఈరోజు సేవకుని ద్వారా నా కొరకు ఈ మాటలు బయలుపరిచాడు అని భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును, పురుషుడైనా కొనియాడబడును అని మనం చూస్తున్నాం. గనుక ఇక్కడ క్రీస్తు మిమ్మల్ని పరిమళ తైలముగా అంటే సువాసన కలిగినటువంటి వారుగా ఉండాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సువాస కలిగినటువంటి వాడు, ఆయన అద్భుతమైనటువంటి వాడు, ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి వాడు. అక్కడ ఒక విందు ఏర్పాటు చేసాడు రాజు. విందు ఏర్పాటు చేసేటప్పుడు
వాళ్ళ ఇంటికి ఏర్పాటు చేసినటువంటి వారిని అందరిని కూడా పిలిచి రమ్మని శిష్యులు పంపించాడు. ఆ రోజుల్లో నేను మరి మీరందరూ చిన్నోళ్ళు ఇక్కడ కొంతమంది తెలిసినేమో, మనకు మైక్రో సెట్లు లేవు, బడి గంట ఉండేది. ఆ బడి గంటే టంగ ఆదివారం కొట్టి ఇంటింటికి వెళ్ళి పిలిచేవాళ్ళు. గుర్తుందా మీకు? ఇంటింటికి వెళ్ళి పిలుచుకొచ్చేవాళ్ళు. అమ్మ రండి, గుడి టైం అయిపోతుంది, బాబు రండి, గుడి టైం. 2 సార్లు 3 సార్లు తిరిగితే కానీ వచ్చేవాడు. ఎందుకంటే పిలుపులు, దేవుని పిలుపులు, దేవునికి ఎంతో ప్రేమ కలిగినటువంటి వారిని పిలుస్తూ ఉంటాడు, రండి రండి అని. అప్పుడు ఎలాగోకలాగా వచ్చేసేవాళ్ళు. వచ్చేసిన తర్వాత మొత్తానికి వాళ్ళకి ఆశీర్వాదకరమైనటువంటి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపించేసేవాళ్ళు. ప్రియులారా, ఈ సమయంలో ఏ విధమైనటువంటి దేవునికి పరిమళ వాసనగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే యోబు గారు చెప్తున్నారు, యోబు గారు 8:20 చెప్తున్నారు, ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. ఆయన దుష్కార్యములు చేయువారిని నిలబెట్టడు, పక్కకు తోసేస్తాడు. కానీ దేవుడు యథార్థవంతులను త్రోసివేయుడు, నిలబడతాడు. దేవునికి స్తోత్రం. గనుక ప్రియులు మత్తయి సువార్తలో చెప్తున్నాడు యేసు ప్రభు, మరి మత్తయి 5:16లో, మనుషులు మీ సత్క్రియలను చూసి వారు నేర్చుకోవాలి. ఆ వాక్యం అంతా ఉంటుంది, మరి చదవడానికి టైం ఉండదు కనుక నీ టైం అయితే తొందరగా చెప్తున్నాను. గట్టి చదివాం. దేవునికి స్తోత్రం. మరొక చర్చలు అన్నమాట, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఏం వెలుగండి? దేవుని యొక్క వెలుగు. దేవుని యొక్క వెలుగు, పాపపు వెలుగులు కాదు. క్రూరమైనటువంటి, అక్రూరమైనటువంటి, భయంకరమైనటువంటి దుర్మార్గపు వెలుగు కాదు. దేవుని యొక్క వెలుగు. దేవుని యొక్క వెలుగును ప్రకాశిస్తే దేవుడు ఎంతగానో చూస్తాడు. అదేవిధంగా మత్తయి సువార్త అపోస్తుల కార్యములు 10:1-2 చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 10:1-2 ఇటలీ పటాళమనబడిన పటాళములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు ఉండెను. దేవునికి స్తోత్రం. కొర్నేలి అని భక్తిపరుడు. ఆయనకి ఏం బిరుదు వచ్చిందమ్మా? భక్తిహీనుడు అని వచ్చింది. బైబిల్లో ఉన్నారు చాలా మంది భక్తిహీనులు. భక్తిపరుడని పేరు ఎందుకు వచ్చింది? దేవునికి లోబడినటువంటి వాడు, తన కుటుంబంతో సహా దేవునిని కొనియాడబడినటువంటి వాడు, దేవునికి ఎప్పుడూ కూడా మరి స్తుతియాగం చేసినటువంటి వాడు గనుక, అటువంటి వాడు గనక తన కొర్నేలి మరి ఎంతో అద్భుతమైనటువంటి దేవుని తట్టు ఎదురు చూసినటువంటి వాడు గనుక ఆయన దగ్గరకు దైవ సేవకుడైనటువంటి పేతురుని పంపిస్తాడు. పేతురుని పంపించి దేవుని యొక్క మరి చక్కనైనటువంటి పలుకులు ఆ కుటుంబానికి, ఆయనకి నిత్య జీవమైనటువంటి పలుకులను వినిపిస్తాడు. గనుక దేవునికి ఎప్పుడైతే దేవుని తట్టు ఎదురు చూస్తున్నాడో ఆయన దేవుని యొక్క రాజ్యానికి మంచి మార్గములను తెలుసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. మంచి మార్గములను తెలుసుకోగలిగాడు. ఆ మార్గములలో దేవుడు ఆయనకు అద్భుతమైనటువంటి మరి అక్కడ స్థానాన్ని ఏర్పరిచాడు కూడా. కొన్నేళ్ళు కుటుంబంతో సహా పేతురు గారు వచ్చేటప్పుడు చుట్టుకుని ఆయన యొక్క వాక్చర్యమును బట్టి, ఆయన యొక్క దేవుని యొక్క బలిష్టమైన మాటలను విని వాళ్ళందరూ కూడా మార్చి వాళ్ళందరూ కూడా బాప్తిసాలు తీసుకున్న తర్వాత దేవునికి సువాసనగా జీవిస్తారు. ఇలాగ బైబిల్లో ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీలో 2:21 చూసినట్లయితే, అందరూ తమ సొంత కార్యములనే చూసుకున్నారు కానీ దేవుని కార్యములను ఎవరు చూడరు. చాలాసార్లు మాట ఉన్నారు కదమ్మా. దేవుడు అందరూ కూడా తమ సొంత కార్యములనే
చూసుకుంటారు. దేవుని కార్యములను చూడడానికి ఇష్టపడరు. ఎవరు? భక్తిహీనులు, మాటకు పైకి భక్తి, లోన శక్తి లేనటువంటి వారు. ఇటువంటి వారికి ఇది రాసి అందరూ తమ సొంత కార్యాలే చేసుకుంటారు, కానీ దేవునికి మహిమగా ఉండరు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా, దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే కొలస్సు తీయాలి. కొలస్సీలకు 3వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే కొలస్సీ 3:12 అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. ఈ మాటలను మన హృదయంలో పొదిగింపుకోవడానికి చూసుకోవాలా. అద్భుతమైనటువంటి దీవెనలు ఇప్పుడే మనం పొందుకోవటానికి ఈ మాటలు విని, దేవుని మాటల్లో ఏముందమ్మా? దీవెన ఉంది. దేవుని మాటల్లో స్వస్థత ఉంది. దేవుని మాటలలో శక్తి ఉంది. దేవుని మాటల్లో ఐశ్వర్యం ఉంది. దేవుని మాటలలో అంతస్తు ఉంది. దేవుని మాటల్లో దీర్ఘాయు ఉంది. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ మనం చూసినట్లయితే కొలస్సీలు 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను స్త్రీలు నైన వారికి తగినట్లు ప్రియులు వారి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. దేవునికి స్తోత్రం. ఇవి మనము ధరించుకోవటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. అదే అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే కావున భూమి మీద ఉన్న మీ అవయవులను అనగా జారత్వమును, అపవిత్రతయు, కామకర్తమును, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. దేవునికి స్తోత్రం. మనలో నుంచి తీసివేయగలిగినటువంటి వస్తువులు ఇవి ఎప్పుడు తీస్తామో మనము దేవునికి పరిమళ వాసనగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆతృత కలిగినటువంటి వారముగా ఉంటాం. ప్రియులారా, దేవుని యొక్క ఆరాధనలకు ఆతృత కలిగి ఉండాలి. మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఎవరైతే దేవుని యొక్క ఆరాధనకు ఆతృత కలిగి మరి ముందు సీట్లు ఆక్రమించుకుంటారో వారికట దేవుడు పరలోకంలో ముందు స్థానాలు ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ఇస్తాడట కాదు, ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి తప్పనిసరిగా ఆతృత కలిగి ఎవరైతే దేవుని యొక్క ఆరాధనకు, దేవుని యొక్క సేవకు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడండి. దేవుడు సేవలకు పిలుస్తున్నాడు, ఆరాధనలకు రమ్మని పిలుస్తున్నాడు, ఆయన మాటలు వినడానికి పిలుస్తున్నాడు. సమస్తము పిలిచేటప్పుడు మనము నిర్లక్ష్యం చేసామనుకోండి, అక్కడ కూడా మనకు నిర్లక్ష్యమే. ఉసూరు మంటాం అనమాట. అప్పుడు ఉసూరు మంటాం. అయితే ఎన్ని చెప్పినా విననటువంటి వారు హఠాత్ అయినటువంటి నాశనానికి, హఠాత్ అయినటువంటి నరకానికి హేతువులు అవుతారు. దేవుని మాటలకు లోబడి దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ మనకు కన్నీటితో దేవునికి ప్రార్థన చేసి మన యొక్క జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు తప్పకుండా మనం పిలిచేసరికి పలుకుతాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుమార్తెలారా, మరి దేవుని యొక్క సేవను చేసినటువంటి సువార్తకులారా, దేవుని దగ్గరకు మనం వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదములతో మనము నింపబడాలని మీకు అందరికి హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాల ప్రభువా, ఇంతవరకు నీ కుమార్తెలతో కుమారులతో మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవి బాబురావు కాదు, కానీ దేవుని యొక్క ఆదరణకర్త మాకు హెచ్చరించినటువంటి మాటలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. నాయన, అద్భుతమైనటువంటి వాడు, ఆశ్చర్యకరములు చేసినటువంటి మా దేవుడు గనుక నాయన, గొప్ప దేవా, ఇదిగో నాయన మా ఆలయంలో తండ్రి చేరుతున్న నీ బిడ్డలందరినీ కూడా ఆత్మ ఆవేశంతో నీ వెలుగులో ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాం. గనుక నాయన, ఈ లైవ్లో చూసినటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎవరెవరికి బాగులేదో, ఎవరెవరు ఏ లోట్లతో ఉన్నారో, ఎవరెవరు ఏమి కోరుకుంటున్నారో నీకు తెలుసు ప్రభువా. నాయన, యవన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, వారి బిడ్డలను కాపుదలుగా ఉండాలని నాయన, తల్లిదండ్రులు పెద్దవారు వారి యొక్క క్షేమము కావాలని ఎంతమంది నీ తట్టు ఎదురు చూస్తున్నారు ప్రభా. కొండల తట్టు కొండలు ఎత్తుచున్నాం, మాకు సహాయం ఎక్కడి నుంచి అవుతున్నాం? యెహోవాయే మా సహాయం. గనుక ప్రభా, సమస్తమునకు ఆధారభూతుడైన మా తండ్రి, వారి యొక్క పనులలో సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని వెలిగించండి, ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించండి, చిన్న బిడ్డలను దీవించండి. నాయన, చిన్న బిడ్డలను యొక్క వెలుగులో ప్రకాశింపచేయండి. ఈ రోజున ప్రభా
అపవాది కలకలతో ఎంతమంది చిన్న బిడ్డలు నాశనమైపోతున్నారు, ఎంతమందో యవనస్తులు నాశనమైపోతున్నారు, ఎంతమందో పెద్దవారు నాశనమైపోతున్నారు. గనుక ప్రభా సమస్తమును తెలిసినటువంటి వాడా, సమస్తమునకు ఆధారభూతుడు అయినటువంటి వాడా, నీ దూతల సమూహంతో వీళ్ళందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం. నీ వెలుగులో ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తితో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదువుకున్నటువంటి బిడ్డలకు సహాయం చేయండి. నిన్ను నమ్ముకున్నటువంటి యవన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి చదువుకుతుంటూ చిన్నప్పటి నుంచి నిన్ను వెతికి వెతికి నీళ్ళు తిరుగుతున్నారు ప్రభా. కొంతమంది అయితే ప్రభా నిన్ను వెతికి వెతికి తిరిగి తెచ్చిపోతున్నారు ప్రభా, వారిని కూడా రక్షించండి. ఇంకా తండ్రి నువ్వు మంచి ఏర్పాట్లు ఏర్పరచండి. బిడ్డలు చదువుల్లో సహాయం చేయండి. వారికి చక్కనైనటువంటి జీవనోపాధికరమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకునే సహాయం చేయండి. వారికి మంచి జీవితాలు, మంచి సేవకులను, మంచి భర్తలను దొరికే ఏర్పాటు చేయండి. యవనస్తులకు మంచి భార్యలను దొరికే ఏర్పాటు చేయండి. యవనలు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? తాగుడితో కాదు, చెడ్డ బుద్ధులతో కాదు, నీ వాక్యముతో, నీ పరిశుద్ధమైన మాటలతో తండ్రి శుద్ధిపరుచుకోవాలి. ప్రతి ఒక్క యవనులు తండ్రి ఎంతమందో నాశనమైపోవటానికి సిద్ధముగా ఉన్నారు ప్రభా. ఈ మౌతులో నువ్వు చెప్పుతున్నావు ప్రభా. చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్క యవనులు అందరూ కూడా ఆలకించే భాగ్యాన్ని దయచేయండి. నాయన బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతమంది అయితే ప్రభా విధవరాలు ఉన్నారో, భర్త లేనటువంటి వారు ఉన్నారు, భార్య లేనటువంటి వారు ఉన్నారు, విధవలు, వారికి తండ్రి నీవే తల్లి తండ్రిగా ఉండి అద్భుతమైనటువంటి మీ యొక్క ఆదరణతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి గర్భఫలాల కొరకు ఆశపడినటువంటి వారు అన్నాగలే మొరపెట్టుకుని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. దుష్ట శక్తులను లోపల పెట్టుకుంటే నువ్వు కనుక ప్రభా అన్నాగలే కన్నీటితో, రాహేల వలె కన్నీటితో ప్రార్థన చేసి వారికి తండ్రి సరి అయినటువంటి మార్గాన్ని నువ్వు దర్శిస్తావని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి గర్భఫలాలు ఇచ్చే చాలా మందికి వారికి సుఖమైన ప్రసవం దయచేయండి ప్రభా. నాయన సుఖమైన ప్రసవం దయచేసి చంటి బిడ్డలతో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారిని కూడా అపవాది తండ్రి కలసపడుతుంది ప్రభా. నాయన నిన్ను కలిగి జీవిస్తే అద్భుతమైనటువంటి ఆదరణ ఉంది, ఆరోగ్యం ఉందని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. చంటి పిల్లల తల్లులందరినీ బాగు చేయండి. అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా, అనేకమైనటువంటి బాధలతో ఉన్నారు ప్రభా, అనేకమైనటువంటి రోగములతో ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా ఇప్పుడే మీరు ముట్టి యేసు నామములో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న సంఘము ప్రార్థన చేయగా ఎంతో అద్భుతాలు చేస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎందులోనైనా మా సన్నిధానంలో అతి త్వరగా నీకు ఉపవాస ప్రార్థనలతో మేము మొరబెట్టుకొని నిన్ను కలిగి జీవిస్తూ అనేక మేలులు పొందుకున్నట్టు మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని, ఈ ప్రార్థనలో సహకరించినటువంటి బిడ్డలను, లైవ్ లో సహకరించినటువంటి బిడ్డలను, నాయన యవనస్తులను, చిన్నలను, పెద్దలను అందరినీ కూడా ఈ క్షణమందు మీ యొక్క రెండు ఆప్తకిరణాలతో జీవించి మహిమ పొందుకోండి. ఇదిగోనైనా పాటలు పాడినటువంటి బిడ్డలను, వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డలను, ఇదిగోనైనా నీ సేవకుడు ఎంతో శ్రమపడి నాయన చేస్తున్నటువంటి సేవను, నాయన మరి నీ సేవకునికి సహాయం చేస్తున్న నీ బిడ్డలను బాగా దీవించి మీరే ఘనత పొందుకోమని మా రక్షకుడు అయినటువంటి పరిశుద్ధ నామంలో మరీ మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.